ప్రెజెంట్ మన చుట్టూ ఉన్న ప్రపంచం స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్గా ఉంది. మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎవరి డీటెయిల్స్ కావాలన్నా ప్రాపర్గా వెతికితే మనకి దొరికేస్తున్నాయి. కానీ స్మార్ట్ ఫోన్స్ రాకముందు, అంటే ఒక 15 ఏళ్ల వెనక్కి వెళ్తే, అప్పట్లో టెలిఫోన్స్ అండ్ కీప్యాడ్ ఫోన్స్ మాత్రమే ఉండేవి. మనకి ఎవరి మొబైల్ నెంబర్ కావాలన్నా లేదా డీటెయిల్స్ కావాలన్నా మేజర్గా మనకి ఉండే ఒకే ఒక్క సోర్స్ టెలిఫోన్ డైరెక్టరీ. ఇది మీకు గుర్తుందా? అప్పట్లో మనకి ఎవరి నంబర్ కావాలన్నా మనం టెలిఫోన్ డైరెక్టరీ నుండే తీసుకునేవాళ్ళం. కానీ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈ టెలిఫోన్ డైరెక్టరీ అవసరం లేకుండా పోయింది. కానీ ప్రాబ్లం అయితే ఇప్పటికీ అలాగే ఉంది. అంటే మనకి అన్నోన్ నెంబర్స్ నుండి కాల్స్ వచ్చినప్పుడు అసలు మనకి ఎవరు కాల్ చేస్తున్నారు, వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి కాల్ చేస్తున్నారా లేక మనల్ని స్కామ్ చేయడానికి కాల్ చేస్తున్నారా? ప్రెజెంట్ స్మార్ట్ ఫోన్ యుగంలో ఇది ఒక మేజర్ ప్రాబ్లం, అవునా? అండ్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి స్వీడన్కి చెందిన 2 కుర్రాళ్ళు టెలిఫోన్ డైరెక్టరీని డిజిటల్ ఫార్మేట్లోకి మార్చాలి అనే ఒక చిన్న ఐడియాతో ఒక కంపెనీని స్థాపించారు. అదే ట్రూ కాలర్. అండ్ ప్రెజెంట్ ఈ కంపెనీ వాల్యూ 10,000 కోట్ల రూపాయలకి పైనే. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ట్రూ కాలర్ చేసే బిజినెస్ ఏంటి? ఈ కంపెనీకి డబ్బులు ఎలా వస్తాయి? ఎక్కడో స్వీడన్లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఈరోజు భారతీయులు అత్యధికంగా యూజ్ చేస్తున్న మొబైల్ యాప్స్లో ఒకటిగా ఈ ట్రూ కాలర్ ఎలా మారిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఈ ట్రూ కాలర్ని ఈరోజు మనమంతా చాలా ఈజీగా యూజ్ చేస్తున్నాం. కానీ నిజానికి ఈ కంపెనీ అంత ఈజీగా మొదలవలేదు. దీని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది. 2 డిఫరెంట్ వ్యక్తుల యొక్క జీవితాల్లో వచ్చిన ఒక కామన్ ప్రాబ్లం ఈరోజు ఈ కంపెనీ స్థాపించడానికి కారణమైంది. ఎలా అంటే 2006లో స్వీడన్లో ఉన్న రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే కాలేజ్లో 2 స్టూడెంట్స్ ఉండేవారు. వాళ్ళే నామీ జరింగ్హాలం అండ్ అలాన్ నామిడి. వీళ్ళిద్దరికీ ఉన్న ఒక కామన్ పాయింట్ మొబైల్ టెక్నాలజీ. అంటే వీళ్ళిద్దరికీ కూడా మొబైల్ టెక్నాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో అసలు వీళ్ళిద్దరూ వాళ్ళ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేశారంటే, వీళ్ళిద్దరిలో ఒకరైన ఎలాన్ 2007 టైంకి ఒక కంపెనీలో పనిచేసేవారు. జనరల్గా చాలా కంపెనీలో ఉండే మేనేజర్స్ అండ్ హయ్యర్ అఫీషియల్స్ ఎంప్లాయీస్ని చాలా ఇబ్బంది పెడుతుంటారు. కొన్ని కంపెనీస్ అయితే ఎంప్లాయీస్ని అసలు మనుషులుగానే చూడవు. సేమ్ అలాగే ఎలాన్ పనిచేస్తున్న కంపెనీలో కూడా తన బాస్ ఎలాన్ని చాలా ఇబ్బంది పెడుతూ టార్చర్ చేసేవారు. సో ఈ టార్చర్ని తట్టుకోలేకపోయిన ఎలాన్ ఆ జాబ్ మానేసి బయటికి వచ్చేశారు. అయితే బయటికి వచ్చిన ఎలాన్కి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే, జనరల్గా ఒక కంపెనీ ఎవరికైనా జాబ్ ఇచ్చినప్పుడు ఆ క్యాండిడేట్ యొక్క బ్యాక్గ్రౌండ్ని వెరిఫై చేసి వాళ్ళు మంచివాళ్ళు అయితేనే వాళ్ళకి జాబ్ కన్ఫర్మ్ చేస్తుంది, అవునా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక క్యాండిడేట్ మంచివాడా కాదా అని చెక్ చేసే రైట్ కంపెనీకి ఉన్నప్పుడు ఒక కంపెనీ మంచిదా కాదా అని చెక్ చేసుకునే రైట్ ఎంప్లాయీస్కి కూడా ఉంటుంది, అవునా? సో ప్రతి ఎంప్లాయీ కూడా తను పని చేయబోయే కంపెనీ గురించి తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఎంప్లాయర్స్కి రేటింగ్ ఇచ్చే ఒక వెబ్సైట్ని ఎలాన్ క్రియేట్ చేశారు. అంటే ఒక కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ కూడా వాళ్ళ కంపెనీలో కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వివరిస్తూ ఈ వెబ్సైట్లో డీటెయిల్గా పెడతారు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, చాలా కంపెనీస్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అక్కడ వాళ్ళు పడుతున్న బాధలు ఈ వెబ్సైట్లో పెట్టడం వల్ల ఆ కంపెనీస్కి నెగిటివిటీ పెరిగిపోయేది. సో వాళ్ళు ఎలాన్కి కాల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ని తన వెబ్సైట్ నుండి రిమూవ్ చేయమని బెదిరించేవారు. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఎలాన్కి ప్రతిరోజు కొన్ని వేల ఫోన్ కాల్స్ వచ్చేవి. వాటిలో పనికొచ్చే ఫోన్ కాల్స్ ఏవో, భయపెట్టే ఫోన్ కాల్స్ ఏవో ఆయనకి అర్థమయ్యేది కాదు. సో ఇది ఎలాన్ మామిడికి సంబంధించిన స్టోరీ. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది నామీ లైఫ్లో జరిగిన ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. 2008లో తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని కాలేజ్ నుండి నామీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి డైలీ అన్నోన్ నెంబర్స్ నుండి కాల్స్ అండ్ మెసేజెస్ చాలా ఎక్కువగా వచ్చేవి. అండ్ ఈ అన్నోన్ నెంబర్స్ ఎవరివో తెలుసుకోవడానికి ఆయన చాలా ట్రై చేసేవారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎలాన్ అండ్ నామీ వీళ్ళిద్దరికీ ఉన్న ఒక కామన్ ప్రాబ్లం అన్నోన్ నెంబర్స్ నుండి వచ్చే కాల్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం. సో మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే, ఒకప్పుడు ఎవరిదైనా ఫోన్ నెంబర్ కావాలన్నా లేదా వాళ్ళ డీటెయిల్స్ కావాలన్నా టెలిఫోన్ డైరెక్టరీ లేదా ఫోన్ బుక్ ద్వారా మనం తెలుసుకునే వాళ్ళం. కానీ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ అండ్ మొబైల్ యూసేజ్ పెరిగిపోవడం వల్ల మనకి ఎవరు కాల్ చేస్తున్నారు అండ్ వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడం చాలా కష్టమైపోయింది. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎలాన్ అండ్ నామీ కలిసి 2009లో ట్రూ కాలర్ అనే పేరుతో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. మీకు ట్రూ కాలర్ కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు అసలు ఈ కంపెనీ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం.
బేసిక్గా ట్రూ కాలర్ని ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళ మొబైల్ ఫోన్లో ఉండే కాంటాక్ట్ డీటెయిల్స్ని ఆ అప్లికేషన్ స్కాన్ చేసి వాటిని ట్రూ కాలర్ డేటాబేస్లో స్టోర్ చేసుకుంటుంది. దీన్నే క్రౌడ్ సోర్సింగ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే 3 వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఏ అనే పర్సన్ దగ్గర ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్ ఫోన్ ఉంది, బి అనే పర్సన్ దగ్గర ఒక చిన్న కీప్యాడ్ ఫోన్ ఉంది, మళ్ళీ సి అనే పర్సన్ దగ్గర ట్రూ కాలర్ ఇన్స్టాల్ చేసిన స్మార్ట్ ఫోన్ ఉంది. సో ఇప్పుడు క్రౌడ్ సోర్సింగ్ అనే కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందంటే ఏ అనే పర్సన్ బి యొక్క నేమ్ని తన ఫోన్లో రవి అని సేవ్ చేసుకున్నాడు. తన ఫోన్లో ఆల్రెడీ ట్రూ కాలర్ ఉంది కాబట్టి రవి కాంటాక్ట్ డీటెయిల్స్ని ట్రూ కాలర్ కంపెనీ తన డేటాబేస్లో సేవ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు రవి సి అనే పర్సన్కి కాల్ చేసినప్పుడు సి దగ్గర కూడా ట్రూ కాలర్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా తన డేటాబేస్ నుండి రవి డీటెయిల్స్ని తీసుకొచ్చి సి అనే పర్సన్ యొక్క మొబైల్ ఫోన్లో చూపిస్తుంది. దీన్నే క్రౌడ్ సోర్సింగ్ అంటారు. అర్థమైందా? సో ఇలా మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నా లేకపోయినా మీ నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ట్రూ కాలర్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంటే అవి ఆటోమేటిక్గా ట్రూ కాలర్ డేటాబేస్లోకి వెళ్ళిపోతాయి. సో ఇలా ప్రపంచంలో ఉన్న కొన్ని కోట్ల మందికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ట్రూ కాలర్ కంపెనీ దగ్గర ఉన్నాయి. అందుకే మనం ఎవరి నెంబర్నైనా ట్రూ కాలర్లో సెర్చ్ చేసినప్పుడు మ్యాక్సిమం వాళ్ళ డీటెయిల్స్ మనకి చూపిస్తుంది. సో ఇదే బిజినెస్ మోడల్తో వీళ్ళు 2009లో ట్రూ కాలర్ని సింబయాన్ అండ్ విండోస్ మొబైల్స్లో లాంచ్ చేశారు. అండ్ దాని తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్ అండ్ బ్లాక్బెర్రీ ఫోన్స్కి కూడా దీన్ని ఎక్స్పాండ్ చేశారు. అయితే వీళ్ళ బిజినెస్ ఐడియా బాగుంది, వీళ్ళు సాల్వ్ చేసిన ప్రాబ్లం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మొదట్లో వీళ్ళు అనుకున్న దానికంటే వీళ్ళ యాప్కి యూజర్స్ ఎక్కువగా వచ్చేసేవారు. కానీ ఒకేసారి అంతమంది యూజర్స్ని హ్యాండిల్ చేయగల డేటాబేస్ కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళ దగ్గర లేరు. అంతేకాదు మొదట్లో ఈ కంపెనీకి ఈ బిజినెస్ నుండి డబ్బులు కూడా పెద్దగా వచ్చేవి కాదు. అప్పుడే ఈ కంపెనీ వాళ్ళ రెవెన్యూ మోడల్ని డెవలప్ చేసుకుంది. అంటే మన దగ్గర కలెక్ట్ చేసిన డేటాని యూజ్ చేసి డబ్బులు సంపాదించే మార్గాలన్నమాట. వాటినే స్ట్రీమ్స్ ఆఫ్ రెవెన్యూ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందో చెప్తా చూడండి. వీళ్ళ ఫస్ట్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫ్రీమియం బిజినెస్ మోడల్. అంటే ఏదైనా కంపెనీ ఒక సర్వీస్ని స్టార్ట్ చేసినప్పుడు అందులో కొంత భాగాన్ని ఫ్రీగా ఇచ్చి మిగిలిన భాగాన్ని ప్రీమియం ప్రైస్కి అమ్మితే దాన్నే ఫ్రీమియం మోడల్ అంటారు. దీనికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. అందులో మొదటిది యూట్యూబ్. ఈ ప్లాట్ఫామ్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇందులో యాడ్స్ లేకుండా చూడాలంటే మనం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సేమ్ ఇలాగే స్పాటిఫై, క్యాన్వా అండ్ జూమ్ లాంటి ఎన్నో అప్లికేషన్స్ ఇదే ప్రీమియం బిజినెస్ మోడల్ మీద రన్ అవుతున్నాయి. సో ట్రూ కాలర్ కంపెనీ కూడా కస్టమర్స్కి వాళ్ళ సర్వీసెస్ని ఫ్రీగా ఇస్తూ కొన్ని సర్వీసెస్ని మాత్రం ప్రీమియం కస్టమర్స్కి మాత్రమే అందిస్తుంది. లైక్ యాడ్ ఫ్రీ యూసేజ్, ప్రీమియం బ్యాడ్జెస్, కాంటాక్ట్ రిక్వెస్ట్, అడ్వాన్స్డ్ స్పామ్ కాల్ బ్లాకింగ్ ఎట్సెట్రా. సో ఎలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కోసం వీళ్ళు కస్టమర్స్ నుండి డబ్బులు కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ కంపెనీకి వచ్చే మరొక ఆదాయ మార్గం యాడ్ రెవెన్యూ. అంటే మనం ఎప్పుడైనా ట్రూ కాలర్ ఓపెన్ చేసినప్పుడు అందులో చాలా యాడ్స్ ప్లే అవుతుంటాయి. సో ఆ యాడ్స్లో చాలా కంపెనీలు వాళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ని ప్రమోట్ చేసుకుంటాయి. అయితే ఇదంతా కూడా ఏదో ఆటోమేటిక్గా జరిగేది కాదు. ఎందుకంటే ఇలా ట్రూ కాలర్లో యాడ్స్ ప్లే చేస్తున్న ప్రతి కంపెనీ కూడా ఈ అప్లికేషన్కి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పే చేస్తారు. అండ్ వీటితో పాటు ప్రొఫెషనల్ సర్వీసెస్, ఎక్స్క్లూజివ్ కాంటాక్ట్ యాక్సెస్ అండ్ ఇంకా డేటా మానిటైజేషన్ ద్వారా ఈ కంపెనీ డబ్బు సంపాదిస్తుంది. సో ఇప్పుడు ట్రూ కాలర్ కంపెనీ డబ్బులు ఎలా సంపాదిస్తుందో మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రెజెంట్ ఈ కంపెనీ 175 దేశాల్లో వాళ్ళ సర్వీసెస్ని అందిస్తుంది. కానీ ఇండియాలో మాత్రమే వీళ్ళకి 35% బిజినెస్ జరుగుతుంది. అంటే దీని అర్థం ఈ ప్రపంచంలో అత్యధికంగా ట్రూ కాలర్ని యూజ్ చేస్తున్న దేశం ఇండియాయే. మన దేశంలో చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అనే తేడా లేకుండా కొన్ని కోట్ల మంది డైలీ ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. అందుకే ఈ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ స్వీడన్లో ఉన్న వీళ్ళు ఆపరేషన్స్ అంతా కూడా ఇండియాలోనే జరుగుతాయి. అంతేకాదు ఈ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా మ్యాక్సిమం ఇండియన్సే. అంటే మీరే అర్థం చేసుకోండి, ఎక్కడో స్వీడన్లో పుట్టిన ఒక కంపెనీ ఇండియాలో వాళ్ళ బిజినెస్ ఎలా చేస్తుందో. అయితే చాలా మంది ఇండియన్స్కి ఈ యాప్ మీద ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే ఈ కంపెనీ మన డేటాని కలెక్ట్ చేసి చైనా లాంటి దేశాలకి అమ్మేస్తుంది అని. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు మన డేటాని కలెక్ట్ చేయడం నిజమే, ఎందుకంటే ఆ డేటాని బేస్ చేసుకునే వీళ్ళ కంపెనీ పనిచేస్తుంది. కానీ ఆ డేటాని వేరే చోట అమ్ముతున్నారు అని చెప్పడానికి మాత్రం ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ లేదు. 2020లో 4 కోట్ల మందికి పైగా భారతీయుల డేటా
డార్క్ వెబ్లో ఈ కంపెనీ ద్వారా లీక్ అయింది అనే న్యూస్ వైరల్ అయింది. కానీ అప్పట్లో ఈ ఎలిగేషన్స్ని ట్రూకాలర్ కంపెనీ ఒప్పుకోలేదు. వాళ్ళ దగ్గర ఎలాంటి డేటా లీక్స్ జరగలేదని ఆరోపించింది. సో ఏదేమైనప్పటికీ ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ చాలామంది ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి అనుకుంటారు. కానీ నిజానికి టెక్నాలజీ పెరిగే కొద్దీ కొత్త కొత్త ఆపర్చునిటీస్ కూడా పెరుగుతూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత టెలిఫోన్ డైరెక్టరీని యూజ్ చేయడం మానేశారు. కానీ దాని యొక్క బేసిక్ అవసరమైతే ఇప్పటికీ అలాగే ఉంది. అండ్ దానికి తోడు అన్నోన్ నెంబర్స్ అండ్ స్పామ్ కాల్స్ ఎక్కువ అవడం వల్ల దీన్నే వీళ్ళు ఒక బిజినెస్ ఆపర్చునిటీగా తీసుకుని ఈరోజు $1.2 బిలియన్ కంపెనీని బిల్డ్ చేశారు. అర్థమైందా? సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.